ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గత 3-4 దశాబ్దాలుగా ఒకే రకమైన మోస పద్ధతిలో వెళ్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఇండియన్ స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుంది? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? స్కూల్ లెవెల్ నుంచి ఎందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ లేవు, స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ లేవు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ లేవు? అసలు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది? ప్రతి ఒక్కడు కూడా 80 నుంచి 90 మార్కులు థియరీ రాస్తున్నాడు, 10 మార్కులు ప్రాక్టికల్ చేస్తున్నాడు. ఆ 10 మార్కులు ప్రాక్టికల్ కూడా నామకే వాస్తుంది. ప్రతి జిల్లా ఎంఈఓకి తెలుసు, స్కూల్ ప్రిన్సిపల్స్ కి తెలుసు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అథారిటీస్ కి, డిఈఓస్ కి అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలేదని ఫస్ట్ గ్రహించిన వ్యక్తులు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తులు. అయినా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రాంక్ గా అడిగితే చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో బయటకు వచ్చిన పిల్లలు ఎవ్వరు కూడా జీవితాన్ని సాధించడానికి గాని ఛేదించడానికి గాని పనిచేయరు. అసలు ఇంజనీరింగ్ నుండి బయటకు వచ్చే స్టూడెంట్స్ ని చూస్తే జాలేస్తుంది. వాడు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ లో నేర్చుకున్న దానికన్నా 4 నెలలు అమీర్పేటలో నేర్చుకునే కోర్సులను ఎక్కువ నేర్చుకుంటాడు. అంటే 4 ఏళ్ళు చదువు దండగా, సర్టిఫికేట్ కోసం మాత్రమే వాడు చదువుతున్నాడు. ఇలాంటి సిస్టమ్ లో పడి కొట్టుమిట్లాడుతున్న యువత ఏం సాధిస్తుంది? లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో ఉంటాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ జీరో ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ జీరో ఉంటుంది. ఆడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయలేడు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాల్సిన మన యువత ఉద్యోగాలు చేయడానికి కూడా పనిచేయని స్థాయిలో మన చదువు ఉండడం ఎంత దౌర్భాగ్యం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది దేశం యొక్క దౌర్భాగ్యానికి సూచన. ఇలాగే మనం రాజకీయాలు నమ్ముకుంటూ, మతాలు నమ్ముకుంటూ వ్యవస్థను నడిపిస్తే చదువు ఏదైతే దేశానికి ఇదివరకు రైతు వెన్నుముక్కనో, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎనీ నేషన్. ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే కనుక దేశం పతనం ప్రారంభమైనట్టు అర్థం. అసలు 20-30 సంవత్సరాల్లో ఎందుకు ఒకే రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది? ఐఐటి నీట్ పేరు చెప్పి ఎంత దోచేస్తున్నారు? ఎన్ని సీట్లు ఉన్నాయి? దేశం మొత్తం 20-25 సీట్లు ఉంటే చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం 20-30 లక్షల మంది ఉంటారు. అసలు ఈ రెండాటికి పొంతం లేదని పేరెంట్స్ కి తెలుసు, స్టూడెంట్స్ కి తెలుసు, కాలేజెస్ కి తెలుసు. మరి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఫీజెస్? అంతా పక్క ఫ్రాడ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ టూ వర్స్ట్. డబ్బులు దోచేయడానికి తప్ప సిస్టమ్ మీద అవగాహన లేనటువంటి ఎడ్యుకేషన్ పిల్లోడిని ఎలా బయట తీసుకొస్తుంది తెలుసా? వాడు దేనికి పనిచేయడు, స్కిల్స్ ఉండు, ఏముండవు. బయటకు వచ్చి ఏం చేయాలంటే మళ్ళీ అకాడమీస్ లో కోచింగ్ తీసుకోవాలి. పేరెంట్స్ చాలా మంది ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంటారు. సిటీస్ లో ఇంకా ఎంతో కొంత పర్లే, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 రూరల్ కి వెళ్తే అసలు ఎవరికి చదువు మీద అవగాహన లేదు. ఎందుకు చదివారో వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, నీట్, ఎన్ఈఈటి. సో ఈ నీట్ లో డాక్టర్స్ కింద బయటకు వస్తున్నారు. డాక్టర్ కి, ఆయాకి, నర్స్ కి తేడా లేని పరిస్థితుల్లో ప్రెసెంట్ జనరేషన్ ఉంది. హైదరాబాద్ లో ఈ రోజు జూనియర్ డాక్టర్ కి, నర్స్ కి, క్లీనర్ కి ఒకటే శాలరీ ఉందంటే నమ్ముతారా మీరు? ఈ పొజిషన్ లో బయటకు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షల మంది డాక్టర్లు తీసుకొచ్చి మన మీద డంప్ చేసేస్తుంటే ఇంక డాక్టర్ వాల్యూ ఉంటుంది. పూర్వం డాక్టర్ వస్తే లేచి నిలబడే పరిస్థితి. డాక్టర్ అంటే జస్ట్ క్యాజువల్ పర్సన్ అయిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత నాశనం అయిపోయిందంటే చదువుకు విలువ లేదు, చదువుకున్నోడికి విలువ లేదు. ఇటువంటి చదువులా మనకు కావాల్సింది. ఈ చదువుల కోసం మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని సంవత్సరాలు బట్టి స్వతంత్ర భారతదేశంలో కష్టపడుతుంది. విద్యా వ్యవస్థని మార్చాలి. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఈ విషయం. పేరెంట్స్ నుంచి చైతన్యం రావాలి. విద్యా వ్యవస్థలో స్కిల్ డెవలప్మెంట్ రావాలి. ఓల్డ్ టీచర్స్, అదే టీచర్స్ ఇంకా పాఠాలు చెప్తున్నారు. ఓకే, దే ఆర్ ఫెయిర్ ఫర్ ద థియరీ. ప్రాక్టికల్స్ కి కొత్త జనరేషన్ కి జాబ్స్ కల్పించాలి. అసలు ఉద్యోగాలు సంపాదించుకోవడం నుంచి ఉద్యోగాల కల్పన వరకు మన యువత ఎదిగిన రోజే దేశం బాగుపడుతుంది. ఇఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ నాట్ చేంజ్డ్, నథింగ్ కెన్ బి చేంజ్డ్.